మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. శౌర్య, రామలక్ష్మి, రఘురామ్, జానకి అందరూ కూడా కారులో బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. రామలక్ష్మి పక్కనే శౌర్య కూర్చుందామనుకుంటాడు. ఆగాగు, నేను రామ పక్కన కూర్చుంటాను, నువ్వు నా పక్కన కూర్చో అని అస్మిత అడ్డుపడి అస్మిత కూర్చుంటుంది. ఏంటి జెన్నీ అంటే ఇలా చేస్తుంది అని శౌర్య చాలా బాధపడుతూ జెన్నీ అంటే తిట్టుకుంటూ ఉంటాడు. మీరిద్దరూ కలవకూడదు, ఇది పైకి పోయింది అనుకుంటే ప్రాణాలతో తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వ్రతమేమో పూర్తయిపోయింది, ఇక తరువాత శోభనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేస్తారు. నేను ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలి అని అస్మిత అనుకుంటుంది. ఇక శౌర్య రామ భుజంపై చేయి వేద్దామని అస్మిత భుజంపై నుంచి తన చేతిని వేస్తూ ఉంటే అస్మిత ఇక అది గమనించి హెయిర్ పిన్తో బాగా గట్టిగా గుచ్చేస్తుంది. రామానే గుచ్చిందని శౌర్య అనుకుంటూ ఏంటి రామ ఇలా చేస్తుంది అని కోపంగా రామ వైపే చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే శౌర్యం చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రఘురామ్, జానకి అమ్మయ్య రామాకైతే ఏమీ కాలేదు అని సంతోషపడుతూ ఉంటారు. అక్కడ ఒక కొబ్బరి బండంలో షాప్ ఉంటుంది. కారు ఆపండి అని శౌర్య అంటాడు. ఎందుకు బాబు కారు ఆపమన్నావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. మావయ్య, అత్తయ్య కొబ్బరి బండం తాగండి అని శౌర్య చెప్తాడు. మాకొద్దు బాబు అని చెప్తూ ఉంటే రామ అయితే నువ్వు కారు దిగు, మనిద్దరం తాగుదాం అని శౌర్య రామలక్ష్మిని కారు తింపుతాడు. ఏంటి సార్ ఇప్పుడు కొబ్బరి బండం ఎందుకు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిందేమీ బాగోలేదు రామ, నాకు చాలా కోపంగా ఉంది అని శౌర్య బొంగమూతి పెట్టుకుంటాడు. ఏమైంది సార్, ఎందుకు అలా అన్నారు అని అడుగుతూ ఉంటే నువ్వు నన్ను ఇలా గుచ్చడం ఏమీ బాగోలేదు అని శౌర్య చెప్తాడు. నేను మిమ్మల్ని గుచ్చడం ఏంటి, నేను గుచ్చలేదే అని రామలక్ష్మి చెప్తుంది. చూడు నా చెయ్యి ఎంతలా కందిందో అని దెబ్బని చూపిస్తూ ఉంటే అయ్యో సార్ నేను ఈ పని చేయలేదు, కానీ మీకు చాలా నొప్పిగా ఉంది కదా, ఉండండి సార్ అని రామలక్ష్మి శౌర్య చేతికి ఆ దెబ్బపై ముద్దు పెడుతుంది. శౌర్య అయితే చాలా సంతోషపడుతూ రామ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. కారులో నుంచి ఇదంతా చూస్తున్న అస్మిత అయితే కుళ్ళుకుంటూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది.